మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటూ ఉంటారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. గత మంగళవారం కూడా ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమెతో పాటు నటి రవళి కుటుంబం కూడా వెంకన్నను దర్శించుకున్నారు. అయితే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆమెకు రాజమర్యాదలు చేశారని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు రాజమర్యాదలు చేశారని సోషల్ మీడియా ప్రచారం మొదలైంది. ఈ మేరకు ఫసక్ అనే ఫేస్బుక్ పేజీలో ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని, ఫేక్ న్యూస్లను నమ్మొద్దంటూ భక్తులకు సూచించింది. టీటీడీ అధికారిక ప్రకటనలు మాత్రమే నిజమైనవని భక్తులు గమనించాలనింది. తప్పుడు సమాచారం గందరగోళానికి కారణమవుతుందని, పవిత్ర సంప్రదాయాలను అగౌరవపరుస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక ఫ్యాక్ట్ చెక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వేద ఆశీర్వచనం టికెట్ కలిగిన భక్తులకు దుప్పట, ప్రసాదాలను ఆలయ పార్ పత్తేదార్ బాలసుబ్రహ్మణ్యం అందజేస్తారని ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. వీరిలో వీఐపీలు కూడా చాలా మంది ఉంటారు. అయితే వీఐపీలు దర్శనానికి వచ్చిన సమయంలో ప్రోటోకాల్తో పాటుగా గౌరవార్థంగా తిరుమల శ్రీవారి ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందిస్తారు. టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందిస్తుంటారు. ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లో ఉంది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నత అధికారి స్థాయి వారికి, ధార్మిక పీఠాధిపతులకు ఈ ప్రోటోకాల్ వర్తిస్తుంది. వీరికి టీటీడీ ఈవో కానీ, ఏఈఓ కానీ స్వయంగా శేషవస్త్రం, ప్రసాదం లాంటివి అందజేస్తారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ మంత్రులు, ఇతరులు ఎవరైనా వీఐపీ దర్శనం చేసుకుంటే ఆలయ పార్ పత్తేదార్ వారికి ఇవన్నీ అందజేస్తారు.